హాయ్ నమస్తే వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి ఛానల్ ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటలు. ముందుగా ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ బోనాల పండుగ సందర్భంగా మనం ఇంట్లో పిల్లలకి అలాగే వచ్చే చుట్టాలకి చాలా టేస్టీ అండ్ రకరకాల నాన్ వెజ్ డిషెస్ ని తయారు చేసి పెడతాం కదండి. మరి ఈ పండుగ సందడిని రెట్టింపు చేయడానికి మన షెఫ్ మనందరి కోసం బోనాల పండుగ స్పెషల్గా చాలా మంచి టేస్టీ నాన్ వెజ్ డిషెస్ని తయారు చేసి చూపించబోతున్నారు. మరి అలాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త నాన్ వెజ్ డిషెస్తో మన ముందుకు వచ్చారు. ఆ డిష్ ఏంటి, దాని తయారీ ప్రాసెస్ ఏంటి, దాని వెనుక ప్రత్యేకత, ఈ విషయాలన్నీ మనం షెఫ్ని అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ మా షెఫ్ మిస్టర్ జోగారావు గారు. హాయ్ అండి జోగారావు గారు. ముందుగా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈటీవీ అభిరుచి ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటల ప్రోగ్రామ్ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. సూపర్ అండి షెఫ్ గారు. మరి ఈ బోనాల పండుగ సందర్భంగా మన ఆడియన్స్ కోసం ఏ ప్రత్యేకమైన నాన్ వెజ్ డిషెస్ ని తయారు చేసి చూపిస్తున్నామండి. సో బోనాల పండుగ అంటే నాన్ వెజ్ తో ఫుల్ హడావుడి ఉంటుంది. ప్రతి ఇంట్లో చాలా చక్కగా అందంగా తయారు చేసుకుంటారండి అన్ని రకరకాల నాన్ వెజ్ వంటలు అన్నింటిని. సో ఈ రోజు నేను మీకోసం తెలంగాణలో ఎంతో ప్రత్యేకమైన బోటీ మసాలా తయారు చేసి చూపిస్తానండి. వావ్ అండి, తెలంగాణ ప్రజలందరికీ బోటీ అలాగే రకరకాల ఇలా తలకాయ కూర ఇలా చాలా వెరైటీస్ అన్ని తయారు చేసుకుంటారు కండి. అండ్ ఈ ఫెస్టివల్ సందర్భంగా అంటే బోటీ మసాలా అనేది అసలు చెప్పనక్కర్లేదు, అదొక ప్రత్యేకమైన వంటకం. ఈ డిష్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారీ ప్రాసెస్ చూపిస్తారండి. తప్పకుండా అండి. బోటీ మసాలాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బోటీ 500 గ్రాములు, గరం మసాలా 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్, కారం 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, టమాటా ముక్కలు 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర కొద్దిగా. బోటీ మసాలాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. షెఫ్ గారు స్టార్ట్ చేద్దామండి. సో ఈ బోటీ చక్కగా కడిగి పెట్టుకున్నాం. సో ఎప్పుడు కూడా బోటీని ముందుగా ఉడికించుకోవాల్సి ఉంటుంది. స్టవ్ వెలిగిస్తున్నాను. సో ఇలా పాన్ లో వాటర్ పోసి పెట్టాలండి. బోటీ ఇలా చక్కగా కడిగి పెట్టుకున్నాం కదండి. డైరెక్ట్ గా ఎప్పుడు కూడా వండకూడదండి. సో దీనిలో ఏంటంటే కొంచెం నీచు స్మెల్ అనేది ఉంటుంది కదా. సో ఈ నీచు స్మెల్ అనేది పోవడానికి దీన్ని మంచిగా మనం పసుపుని అంటే నీళ్ళలో కొద్దిగా పసుపు ఉప్పు వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలండి. సో ఉడకబెట్టుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్లో వెళ్దాం. సో ఇక్కడ నీళ్ళు పెట్టుకున్నాం కదా. సో ఈ నీళ్ళలో కొద్దిగా పసుపు వేస్తున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. సో నీళ్ళు మంచిగా బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత మనం దీంట్లో బోటీ వేస్తామండి. సో అలాగే దీంతో పాటు పార్లల్గా మనం ఈ బోటీ మసాలా కూడా రెడీ చేసుకుందాం. దీని బాయిలింగ్ వచ్చే వరకు మూత పెట్టుకుందాం. సో స్టవ్ వెలిగిద్దామండి దీన్ని కూడా. సో బోటీ మసాలా అంటే ఇది గ్రేవీలా కాకుండా డ్రైగా ఉంటుందా అండి? సో ఇదేంటంటే మనకి సెమీ థిక్ గ్రేవీ ఉంటుందండి. సో ఇదేంటంటే అటు పూర్తిగా అంటే కూరలా కాదు, అలాగని డ్రై స్టార్టర్లా కాదు, సెమీ థిక్ గ్రేవీ వస్తుంది. సో మసాలా ఉంటుంది దీనిలో ఎక్కువగా. సో దీనిలో ఏంటంటే ముందుగా మనం నూనె వేసుకోవాలండి. సో నూనె వేస్తున్నాను. సో ఎక్కువగా ఆయిల్ పట్టిద్దండి బోటీ మసాలా అంటే? కొద్దిగా ఆయిల్, మనకు ఒక 1/2 కప్ వరకు ఆయిల్ పడుతుంది ఈ క్వాంటిటీకి. మనం ఇక్కడ 1/2 kg వరకు బోటీ తీసుకున్నాం. సో నూనె వేడెక్కింది కదండి, దీంట్లో ముందుగా జీలకర్ర వేసుకుంటాం. సో జీలకర్ర ఇలా మంచిగా చిటపట్లాడుతుంది కదా, ఒకసారి కలుపుకుందాం. సో ఈ జీలకర్ర చిటపట్లాడేటప్పుడు దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా దీంట్లోనే వేసుకుంటాం. సో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా దీంట్లో వేసాను. సో పచ్చిమిరపకాయ ముక్కలను కూడా మంచిగా కలుపుకుందాం. అలాగే దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సో ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లోనే మనం వేసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఉల్లిపాయలు ఎలా వేగుతుంటాయి. సో ఈలోగా మనం తీయండి బోటీ యాడ్ చేద్దామండి. బోటీని మనం మరిగే నీళ్ళలో వేసుకుందాం. సో ఈ విధంగా ఇలా మరిగే నీళ్ళలో వేసుకుంటే మనకి దీని తాలూకా నీచు స్మెల్ అనేది పోయి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా ఎంతసేపు పెట్టాలండి బోటీని? ఇది బోటీ మనకి మంచిగా ఉడకాలండి. సో దీనికోసం ఒక 15 నిమిషాలు అయితే పడుతుంది. సో ఈలోగా మనకి ఇక్కడ ఉల్లిపాయలు వేసాం కదా, దీంట్లో మనం కొద్దిగా ఉప్పు చల్లుకుందామండి. డిష్కి సరిపడినంత ఉప్పు మనం ఇప్పుడే వేసుకోవచ్చు. సో దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మంచిగా వేగనివ్వాలి. సో ఇటువైపు మనకి చెక్ చేసుకోవాలండి ఇది మధ్యలో ఉడుకుతుంది.
అంటే యూజువల్గా బోటీ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదండి, స్లో ఫ్లేమ్లో పెడితే కానీ చక్కగా కుక్ అవుతుంది. సో అందుకనేసి అడిగాను. సో చాలా మంది అనుకుంటారండి టైం టేకింగ్ ప్రాసెస్ అని. సో టైం టేకింగ్ ఎక్కడైనా ఉండదంటే అది మనం కడగడానికి టైం టేకింగ్. సో అది వన్స్ మంచిగా కడిగిన తర్వాత ఇంకా రెగ్యులర్ మన కుకింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగానే అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ముందుగా ఉడికిస్తున్నాం కాబట్టి ఇంకా మనకి ఈజీగా అవుతుందండి, సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా మసాలా కూడా మంచిగా వేగుతుంది. అవునండి. సో ఇది పర్ఫెక్ట్గా వేగిపోవాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలూకా ఆ పచ్చి వాసన అనేది పూర్తిగా పోవాలి. సో నూనెలో వేయించుకోవాలి. సో ఇది ఇంకా మనం మూత తీసేవచ్చండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి పొంగు వస్తుంది కదా. మూత తీసి పక్కన పెట్టుకుందాం. బోటీలో కూడా ఆల్రెడీ కొద్దిగా ఉప్పు వేసాం కదండి. బోటీలో ఉప్పు వేసాం, పసుపు కూడా వేసాం. సో దాని నుంచి ఏంటంటే ఆ నీచు స్మెల్ అనేది కూడా పోతుంది కంప్లీట్గా. సో మనం ఈ వాటర్ నేమ్ యూజ్ చేయమండి. సో ఇది వన్స్ ఉడికిన తర్వాత దాని నుంచి మనం దీంట్లో బోటీని మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనికి కాంబినేషన్ అయితే ఏది బాగుంటుందండి బోటీ మసాలాకి? సో బోటీ మసాలా రైస్ తో కూడా బాగుంటుందండి, చపాతీ రోటీ వీటితో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో దీనికోసం ప్రత్యేకించి అంటే యాక్చువల్గా బోటీ అయితే నేనైతే ఇంకా అలానే తింటాను, డ్రైగా చేసుకుని ఇంకా అలా కూడా బాగుంటుంది. సో బోటీ ఫ్రై లాగా బాగుంటుంది. బోటీ ఫ్రై లాగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ మసాలా ఏదైతే ఉందో మన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగుతుంది కదా. అవునండి. దీంట్లో మనం ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుంటామండి. సో దీంట్లో కొద్దిగా పసుపు. సో ముందుగా మసాలాస్లో పసుపు వేసుకోవాలి. సో మనం దాంట్లో ఆల్రెడీ వేసాం, అయినప్పటికీ ఇక్కడ కూడా మనకి పసుపు అనేది పడుతుంది. సో పసుపు వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, జీలకర్ర పొడి. సో ఈ రెండింటిని కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి. సో మసాలాతో పాటు మంచిగా వేగాలి. ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకున్నాం కదా, దీంట్లోనే గరం మసాలా పొడి. దీనికోసమని మనం అంటే బయట మార్కెట్లో కంటే కాకుండా మనం ఇంట్లోనే గరం మసాలా పొడి చేసుకోవాలి. సో దీనిలో ఏంటంటే మనకి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అలాగే ఎండుమిరపకాయలు వీటన్నిటిని ఏంటంటే మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని ఒక మసాలా పొడిలాగా చేసుకోవాలండి. సో ఈ మసాలా పొడితో మంచి సువాసన అనేది కూడా వస్తుంది డిష్కి, అండ్ ఘాటు కూడా చాలా బాగా వస్తుంది. సో ఈ మసాలాను కూడా మనం ఇదే స్టేజ్లో వేసుకుంటాం. సో అంటే బయట కంటే ఈ మసాలా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల ఈ బోటీ మసాలాకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇది ఇందులో వేస్తున్నాను మసాలా. కావాలి అనుకుంటే హోల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చా అండి డిష్లో, లేదు గరం మసాలా పొడి అయితేనే సరిపోతుందా? దీనికి యాక్చువల్గా ఏంటంటే బోటీతో హోల్ గరం మసాలా అంతగా సూట్ అవ్వదండి, ఎందుకంటే హోల్ గరం మసాలా అనేది మనకి ఏంటంటే మనం తినేటప్పుడు బోటీ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, మన పంటి కింద పడి అది ఘాటు ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుంది. సో దానికంటే ఇలా పౌడర్ చేసి వేసుకోవడం చాలా శ్రేయస్కరం దీనికోసం. ఓకే అండి. సో ఈ విధంగా ఇలా చక్కగా వేగుతుంది కదా, మసాలా కూడా మనం దీంట్లో వేసుకున్నాం. అలాగే దీంట్లో బోటీ మన తెలంగాణలో ఎక్కువగా కారం ఫుల్గా ఉంటుంది, సో కారం కూడా దీంట్లోనే మనం వేసుకుంటున్నాం. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది బోటీకి. సో కారం కూడా వేస్తా. షూర్ అండి. నాన్ వెజ్ లో అంటే మటన్ ఎక్కువగా తింటారండి, బోటీ ప్రిఫర్ చేయడం చాలా తక్కువ కదండి. సో బోటీ మసాలా అనేది అంటే చాలా మంది స్కిప్ చేస్తారు, ఎందుకంటే అది దానికి ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో దాన్ని వాష్ చేసుకోవడం, ఎలా క్లీన్ చేస్తారో ఏంటో దాని గురించి టైం టేకింగ్, బట్ కుకింగ్ అనేది ఈజీగానే ఉంటుందండి. సో మనం ఒకసారి క్లీన్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. బట్ దీని టేస్ట్ దీనిది అంటారు. దీని టేస్ట్ దీనిది. ఓకే. సో మసాలాలు కూడా మంచిగా వేగాయి కదా, దీంట్లో మనం ఏం చేస్తామంటే మనకి కొంచెం గ్రేవీ టెక్స్చర్ కూడా రావాలి. సో చాలా మంది అంటే ఆంధ్రాలో అయితే కొద్దిగా చింతపండు కూడా వేస్తారు. సో ఇక్కడ నేను చింతపండు ఏం వేయట్లేదు, ఈ టమాటాతో వేస్తున్నాను. టమాటా పులుపు అనేది మనకి సరిపోతుంది. సో టమాటా పులుపు మాత్రం సరిపోతుంది. సో టమాటాలు కూడా దీంట్లోనే వేసా. సో ఒకసారి ఇలా మంచిగా కలుపుకుందాం. సో దీంతో ఎక్కువ గ్రేవీ ఏం రాదు కదండి, మరి గ్రేవీ ఏం రాదు. సో ఈ మసాలా అనేది మనకి సెమీ థిక్ గ్రేవీ ఉంటుంది. సో ఈ టమాటాలు వేసుకున్నాక దీంట్లో కొద్దిగా నీళ్లు వేసి మనం ఈ మసాలాని ఉడకనివ్వాలండి. సో మసాలా మాడిపోకుండా ఉండడం కోసమని నేను కొన్ని నీళ్లు దీనిలో వేస్తున్నాను. కావాలంటే చిన్న మంట పెట్టుకుని చేసుకోవచ్చు కదండి. సో ఈ టమాటా కూడా మంచిగా ఉడికిపోవాలి, అప్పుడే మనకి రుచి అనేది చక్కగా వస్తుంది. సో దీన్ని మూత పెడదామండి. సో మూత పెట్టండి. సో మూత పెట్టి ఈ టమాటా మగ్గేంత వరకు మనం అంటే సుమారు ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. సో వెయిట్ చేద్దామండి. అలాగే అండి షెఫ్ గారు, చూద్దామండి. సో మసాలా అనేది మనకి రెడీ అయింది, మంచిగా ఉడికింది. ఓకే. సో ఈలోగా మనం ఏం చేద్దామంటే మరో 2 నిమిషాలు ఇలా మెత్తగా ఇలా వేగనిద్దాం. సో ఈలోగా ఈ బోటీ ఉడుకుతుంది కదా, ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో ఇది కూడా మనం తీసుకుందామండి.
సో ఇంక ఈ వాటర్ని మొత్తం డ్రైన్ చేసేస్తామండి. వాటర్ని డ్రైన్ చేద్దాం. ఓకే, సో వేరే బౌల్లో ఆఫ్ చేయండి. సో వేరే బౌల్లో బోటీ మొత్తం తీసుకుందాం. షూర్ అండి. సో పసుపు వేసారు కాబట్టి ఇంక ఇది కూడా ఎల్లో కలర్ టర్న్ అయిపోయింది కదండి. సో ఇది తీసి పక్కన పెట్టుకుందాం. అలాగే అండి. సో మనకి మసాలా కూడా మంచిగా రెడీ అయిపోయింది. టమాటాలు మంచిగా మగ్గాయి. సో పర్ఫెక్ట్ మసాలా అనేది రెడీ అయింది. ఓకే. సో దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు బోటీని దీనిలో మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటామండి. షూర్ అండి. ఈ బోటీని కూడా నేను దీంట్లో వేస్తున్నాను. సో ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి చక్కగా. దీంట్లో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామండి లేదా ఆల్మోస్ట్ అయిపోతుంది? దీనికి కొంచెం సువాసన ఇవ్వాలి కదా మనం. సో దానికోసమని ఇక్కడ నేను కొత్తిమీర యూస్ చేస్తున్నాను. ఓకే. సో జనరల్గా ఏంటంటే బోటీకి పులుపు ఇవ్వడం కోసమని చాలా మంది అంటే గోంగూరతో కూడా ట్రై చేస్తుంటారు. సో గోంగూరలో ఉండే పులుపు బోటీ చాలా మంచి కాంబినేషన్, అది కూడా చాలా బాగుంటుంది. గోంగూర బోటీ అదే కదండి, గోంగూర బోటీ అంటారు. సో దీంట్లో మనం కొద్దిగా కొత్తిమీర ఎలా చల్లుకోవడం వల్ల ఏంటంటే మంచి ఇంకా ఆ ఫ్లేవర్స్ అంటే సువాసన చాలా ఎక్కువగా వస్తుంది. సో బోటీ మసాలాకి నేను కొత్తిమీరను కూడా చల్లుకున్నాను. సో ఒకసారి మరోసారి మంచిగా మిక్స్ చేసుకొని సో కొద్దిగా అంటే ఇంకా మళ్ళీ ఈ మసాలాతో పాటు ఉడకాలి. సో ఇది మాడిపోకుండా ఉండడం కోసమని కొన్ని నీళ్లు వేసుకుందామండి. ఓకే. సో మరి కొన్ని నీళ్లు వేస్తున్నాను. సో మసాలా అన్నారు కాబట్టి ఎక్కువగా కాకుండా చాలా తక్కువ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకుంటాం కదండి. సో ఏంటంటే మనకి బోటీ ఉడికినప్పటికీ మసాలాతో పాటు ఉడకాలి, అది మాడిపోకుండా ఉంటుంది అనమాట. ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకోవడం వల్ల. షూర్ అండి. సో మూత పెట్టి మనం ఆల్రెడీ ఉప్పు వేసాం. సో ఇంకా అడిషనల్గా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో రుచికి సరిపడుతుంది. కారం అనేది ఆల్రెడీ వేసాం, కావాలంటే మీరు ఇంకా అడిషనల్గా కావాలంటే ఈ స్టేజ్లో రుచి చూసి ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చు. బట్ నాకైతే ఇది సరిపోతుంది. సో నేను ఇంకా దీనిలో అడిషనల్గా కారం వేయట్లేదు. సో మూత పెడదామండి. షూర్ అండి. సో మూత పెట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వాలండి. సో అప్పుడు ఏంటంటే మనకి మంచిగా ఆ మసాలా అంతా ఫ్లేవర్ అంతా ఇన్ఫ్యూజ్ అయ్యి బోటీతో మంచి టేస్ట్ అని చక్కటి రుచికరంగా తయారవుతుంది. సో శ్రవంతి గారు చెప్పండి, అంటే మీరు అంటే తెలంగాణలో ప్రత్యేకంగా మీరు ఉన్నారు కాబట్టి తెలంగాణలో పుట్టారు. సో మీకు తెలంగాణలో బోనాల పండుగ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ప్లీజ్ చెప్పండి మా అందరి కోసం. షూర్ అండి. తెలంగాణలో ఉండటమే కాదు, నేను తెలంగాణ అమ్మాయిని, తెలంగాణ పుట్టి పెరిగాను. సో నేను ఎలాగంటే ఇంట్లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది పండుగ, కంప్లీట్ 1 మంత్ అనమాట. అదొక మంచి ఫెస్టివల్ అట్మాస్ఫియర్ ఉండిపోతుంది. ప్రతి వారం అంటే ఒక వీక్ మా ఇంటి దగ్గర అయినప్పుడు మా అత్తయ్య వాళ్ళు రావడం, డాడీ సిస్టర్స్, అలాగే వాళ్ళ ఇంటి వైపు అంటే నెక్స్ట్ వీక్స్ అలా అవుతున్నప్పుడు మేము వెళ్ళడము. సో ఇలా వెళ్తూ ఉంటాము, వాళ్ళు వస్తూ ఉంటారు. ప్రతి వారం ఇలా డెఫినెట్గా నాన్ వెజ్ ఐటమ్ అయితే ఉంటుంది. పిండి వంటలతో పాటు నాన్ వెజ్ రకరకాల ఐటమ్స్ చేసుకుంటాము. ఓ మై గాడ్, చాలా మంచి మెమరీస్ ఉంటాయండి. సో ఎలాంటి పిండి వంటలు చేస్తుంటారు? సో మురుకులు, గారెలు, సకినాలు చాలా చాలా ఉంటాయి. దాంట్లో మళ్ళీ వెరైటీ గారెలనే 3-4 వేరియేషన్స్ చేస్తుంది అనమాట మమ్మీ వాళ్ళు. అంటే పిల్లలం మేము ఎక్కువగా స్పైసీ తినం కాబట్టి మాకు సపరేట్గా, పెద్దవాళ్ళకి సపరేట్గా అలా అన్ని కలిపి చేసుకొని తినేవాళ్ళము. సో మనకి బోటీ మసాలా అనేది రెడీ అయిపోయిందండి. ఓకే, సూపర్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. షూర్ అండి. షెఫ్ గారు, ఈ బోటీ మసాలా ఉంది కదండి, చూడడానికి చాలా చాలా బాగుంది అండి. సో ఇలా కాకుండా ఇంకా బోటీ తోటి ఎన్ని రకరకాలు చేసుకోవచ్చండి? సో బోటీతో నేను చెప్పాను కదా, గోంగూర బోటీ బెస్ట్ కాంబినేషన్. గోంగూర బోటీ చేసుకోవచ్చు, బోటీ మసాలా చేసుకోవచ్చు, బోటీ కర్రీ చేసుకోవచ్చు. ఇంకా బోటీలో అంటే చింతపండు వేసి పులుసులా కూడా చేస్తారు. సో స్టార్టర్ లా చేయాలంటే దీన్ని కంప్లీట్ గా ఇంకా మసాలాలో టమాటాలను స్కిప్ చేసి ఇంకా డ్రై అంటే స్టార్టర్ లా కూడా చేయొచ్చు, వేయించవచ్చు మంచిగా నూనెలో. సో అది కూడా చాలా బాగుంటుంది. కంప్లీట్ గా రోస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఏది చేసినా కూడా దీనికి ముందు ఉడకబెట్టిన ప్రాసెస్ అయితే సేమ్. ప్రాసెస్ ని సేమ్ పెట్టుకొని డ్రై కావాలనుకుంటే డ్రైగా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా కర్రీ లా కూడా చేసుకోవచ్చు కదండి. సో గీ రోస్ట్ లా కూడా చేయాలంటే దీనికోసం మళ్ళీ గీ రోస్ట్ మసాలా పేస్ట్ మళ్ళీ సెపరేట్ గా చేసుకోవాలి. సో ఇందాక నేను మసాలా దీనిలో వాడాను కదా పౌడర్, సో దాన్ని ఏంటంటే పేస్ట్ కన్సిస్టెన్సీలో మార్చాల్సి వస్తుంది అనమాట. సో దానిలో ఇంకా అడిషనల్ గా కొంచెం ఎండు కొబ్బరి వేసి పేస్ట్ లా చేసుకుని ఆ పేస్ట్ తో కూడా మంచిగా గీ రోస్ట్ మసాలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది కదండి. ఇలా బోటీ కొంచెం డ్రై లాగా ఉండేసి సూపర్ అండి. సో ఇప్పుడు దీని బెస్ట్ కాంబినేషన్ గా అంటే బటర్ నాన్, రోటీస్, అలాగే డిఫరెంట్ బ్రెడ్స్ అన్నారు కదండి. ఇదేంటంటే ఈ మసాలా రైస్ తో కంటే రోటీ మన బ్రెడ్స్ తో చాలా అద్భుతంగా వస్తుంది. ఓకే, సో మనం సర్వ్ చేసుకుందాం. షూర్ అండి. సో బోటీ మసాలా చూస్తుంటేనే నాకైతే ఫుల్ నోరు ఊరిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అలాగే మన ప్రేక్షకులందరూ, ఈటీవీ అభిరుచి ఓన్లీ నాన్ వెజ్ ప్రేక్షకులందరూ
ఈ డిష్ని తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. Yeah. స్పైసీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి మసాలా డిష్లు చాలా అద్భుతంగా ఉంటాయి. డెఫినెట్ గా అండి. Yeah. అండ్ మీరు చెప్పిన చిట్క ఏదైతే ఉందో ముందుగా ఉడకపెట్టుకుంటే సో దట్ దాంట్లో చక్కగా క్లీన్ చేసినట్టు ఉంటుంది అండ్ అది కంప్లీట్ గా బాయిల్ అవుతుంది. అది ఫాలో అవ్వచ్చు. మనం దీన్ని మనం కొత్తిమీర పెట్టుకొని ఇలా గార్నిష్ గార్నిష్ చేసుకుంటామండి. చేసుకుందాం. బోనాల పండగ స్పెషల్ బోటీ మసాలా రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. షూర్ అండి. థ్యాంక్ యూ. వావ్, గుమ్మగుమ్మలాడిపోతుందండి. చాలా చాలా సింపుల్గా మా అందరికీ తయారు చేసి చూపించారు. అండ్ దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ మీరు వంట చేస్తున్నప్పుడే ఆ స్మెల్ చూస్తుంటే చాలా చాలా అనిపించిందండి. దీన్ని ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలనిపిస్తుంది. సో చూసారు కదండి, బోనాల పండగ స్పెషల్ బోటీ మసాలా. ఇది టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. తెలంగాణ బోటీ మసాలాకి కావాల్సిన పదార్థాలు: బోటీ 500 గ్రాములు, గరం మసాలా 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్, కారం 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా. తెలంగాణ బోటీ మసాలా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నీళ్లు పోసి అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, బోటీ వేసి ఉడికించుకోవాలి. మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఆ తరువాత సరిపడినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తరువాత కొద్దిగా పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, సరిపడినంత కారం, టమాటో ముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఉడికించుకున్న బోటీని మసాలా మిశ్రమంలో వేసి కొత్తిమీర చల్లి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బోటీ చక్కగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ బోటీ మసాలా రెడీ. బోటీ మసాలాకి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. వావ్, చాలా చాలా టేస్టీగా ఉంది. ఘాటుగా సూపర్ స్పైసీగా ఉందండి. బోటి చక్కగా కుక్ అయిపోయి ఇందులో మసాలాస్ అన్ని ఇంగ్రీడియంట్స్ అవి చక్కగా అబ్జర్వ్ అయిపోయి చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ తెలంగాణ పండుగ స్పెషల్ కాబట్టి ఈ బోటి మసాలా మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి. ఫ్యామిలీ మెంబర్స్తో తిని ఎంజాయ్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంది. షెఫ్ గారు, మీరు ఇందులో ఏదైతే మసాలాస్ అండ్ అవి వేసారో టొమాటో తాలూకా పుల్లదనం కూడా తెలుస్తుందండి. రెగ్యులర్ మసాలా అయినప్పటికీ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. రైట్ అండి. ప్లస్ ముందుగానే మీరు బోటిని ఉడకపెట్టుకొని ఆ తర్వాత మసాలా చేసి 2 మిక్స్ చేశారు కదండి. ఆ వేరియేషన్, ఆ ప్రాసెస్ అనేది తెలుస్తుందండి. డిఫరెంట్గా ఉంది ఈ టేస్ట్. అంటే ఇంతకు ముందు నేను తిన్న బోటి మసాలా అండ్ ఈ బోటి మసాలా చాలా చాలా డిఫరెంట్గా ఉందండి. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ షెఫ్ గారు. ఈరోజు ఎపిసోడ్లో ఇంత మంచి డిష్ని మా అందరికీ పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ. సో అదండి ఇవాల్టి బోనాల పండగ స్పెషల్లో మన షెఫ్ మనందరి కోసం బోటీ మసాలా తయారు చేసి చూపించారు కదా. చాలా చాలా టేస్టీగా ఉందండి. తయారీ ప్రాసెస్ మీరందరూ చూసినట్టే ఎంతో సింపుల్గా ఉంది. మన ఇంట్లో దొరికే రెగ్యులర్ ఇంగ్రీడియంట్సే, కాకపోతే వాటి ప్రాసెస్ని కొంచెం వేరియేషన్లో చూస్తే ఇంత బాగా వస్తుంది అనేసి మన షెఫ్ మనందరికీ ఎలా అయితే తయారు చేసి చూపించారో మీరందరూ కూడా అలాగే ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి అండ్ టేస్టీ నాన్ వెజ్ డిషెస్తో మీ అందరి ముందు ఉంటాం. అప్పటి వరకు సెలవు. మరొకసారి మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.